డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కేసుల దర్యాప్తులోనూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ రవాణా, సప్లై చైన్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, డ్రగ్స్ నివారణ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నా సరే ఈ డ్రగ్స్ చైన్ ఎక్కడ తెగకుండా కంటిన్యూ అవుతుంది. దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ప్రియా, వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. టీఎస్ న్యాప్కు విస్తృత అధికారాలు ఇవ్వడంతో పాటు డ్రగ్స్ అనే మాట వినపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక డ్రగ్స్ ముఠాల భరతం తెలంగాణ పోలీసులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటైన టీఎస్ న్యాప్ కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ డ్రగ్స్ రవాణాదారులని అట్లనే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తాం. తాజాగా నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టీఎస్ న్యాప్ అధికారులు అటు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ కేసులో 5 నైజీరియన్లతో పాటు పలువురు డ్రగ్స్ కొనుగోలుదారులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే, ఇప్పుడు సాధారణంగా ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేసినట్లయితే క్లుప్తంగా అక్కడ ఏం జరిగింది, ఎవరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నారనే వివరాలను మాత్రమే అందులో పొందుపరుస్తారు. కానీ దానికి భిన్నంగా మొట్టమొదటిసారిగా ఈ ఎఫ్ఐఆర్ని మనం చూడవచ్చు. ఇందులో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నిందితులతో పాటు కొనుగోలుదారుల అందరి పేర్లు కూడా ఇందులో పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా గతంలో ఛార్జ్షీట్ కోర్టులో కనుక ఛార్జ్షీట్ దాఖలు చేస్తే దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత పూర్తి వివరాలతో ఛార్జ్షీట్ను దాఖలు చేస్తారు. అలాగే ఇందులో ఈ ఎఫ్ఐఆర్లో కూడా పూర్తి వివరాలతో ఎఫ్ఐఆర్ను పొందుపరిచారు. దానిలో ఏ శ్రీనివాస్ అనే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కి మొదటగా సమాచారం వచ్చింది. హైదర్ షా కోర్టులోని ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ దందా జరుగుతుందనే సమాచారంతో ఆయన అలర్ట్ అయ్యారు. జీడీ ఎంట్రీ చేసిన తర్వాత సాక్షులను వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ముందుగానే మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళారు. తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఇవ్వడం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, తాను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఏం చేయబోతున్నాను అనేది లిఖితపూర్వకంగా మరొక కానిస్టేబుల్ ఆఫీసర్తోని ఉన్నతాధికారులకు పంపించారు. అంతేకాకుండా తనకు సాక్షులు అక్కడ జరుగుతున్న దాన్ని, పోలీసులు ఇలా అక్కడ రైడ్ చేస్తున్న దాన్ని అక్కడ వెంటనే మధ్యవర్తులు సాక్షులని కూడా వెంట తీసుకెళ్లారు. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ అటు ఆయనకు కూడా సమాచారం ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని పంపిస్తే వాళ్ళందరినీ వెంట పెట్టుకొని అపార్ట్మెంట్లోకి వెళ్ళారు. సాధారణంగా సాక్షుల వివరాలు, మధ్యవర్తుల వివరాలు, పంచుల వివరాలన్నీ కూడా ఛార్జ్షీట్లోనే ఎప్పుడు కూడా ప్రస్తావిస్తారు. వారి ప్రస్తావన అనేది సాధారణంగా ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్లో ఉండదు. కేవలం ఫిర్యాదు ఎవరు చేశారు, నిందితులుగా ఎవరెవరున్నారు, అక్కడ ఏం నేరం జరిగింది అనేది మాత్రమే ఎఫ్ఐఆర్లో ప్రస్తావిస్తారు. కానీ దానికి భిన్నంగా మొట్టమొదటిసారి సాక్షులు ఎవరెవరు, సాక్షుల్ని తీసుకొని ఏ టైంకి అక్కడ వెళ్ళారు, వెళ్ళడానికన్నా ముందే పోలీస్ స్టేషన్లో జీడీ ఎంట్రీ అంటే జనరల్ డైరీలో తాము ఎక్కడికి వెళ్తున్నాము, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందా అనేది పూర్తిగా వాళ్ళు నమోదు చేసి వెళ్ళారు. ఎందుకు అంటే తర్వాత న్యాయపరమైన చిక్కులు రాకుండా కేసు బలంగా ఉండి ఈ కేసులో నిందితులందరికీ ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఇది చర్యలు తీసుకుంటున్నారు. ఇది తెలంగాణ పోలీసులు అటు టీఎస్ న్యాప్ కొత్తగా ఏర్పాటైన ఒక ఇనిషియేటివ్గా మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్ పవన్, అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఇంతకు ముందు వరకు ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో వాళ్ళని నిందితులుగా పేర్కొనేవారు, వినియోగదారులను బాధితులుగా పేర్కొనేవారు. సో ఇప్పుడు వినియోగదారులకు కూడా నిందితులుగానే పేర్కొంటున్నారని చూడాలా? ఎస్, నిందితులుగా వినియోగదారులను నిందితులుగా పేర్కోవడంతో పాటు ఎఫ్ఐఆర్లో ఎవరెవరు సాక్షులుగా ఉండబోతున్నారు తర్వాత అంటే ఒక ఛార్జ్షీట్ లాగానే దీన్ని పూర్తి స్థాయిలో తయారు చేశారు. అంటే కేసు కట్టిన దగ్గర నుంచి ఆ కేసు విచారణ కోర్టులో జరిగేంత వరకు కూడా గతంలో అనేక కేసులు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ కోర్టుకు వెళ్ళేసరికి రకరకాల కారణాలతో ఆ కేసులన్నీ కూడా వీగిపోయి ఆ కేసులో నిందితులందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు డ్రగ్స్ కేసుల్లో చాలా కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. కాబట్టి ఎటువంటి పొరపాటు దొరలకుండా, ఎటువంటి తప్పు దొరలకుండా
ఎఫ్ఐఆర్ స్థాయి నుంచే చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఈ కేసులో తాము ఎవరెవరిని సాక్షులుగా పట్టుకొని వెళ్ళాము, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరు సాక్షులుగా ఉన్నారు, తాము వెళ్ళి రైడ్ చేస్తున్న ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమేం స్వాధీనం చేసుకున్నాం, వీటిలన్నింటినీ కూడా పక్కాగా ఎఫ్ఐఆర్ స్థాయిలోనే నమోదు చేశారు అంటే ఖచ్చితంగా కేసు బలంగా ఉన్నట్లే. ఈ కేసులో నిందితులందరికీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడుతుంది. ఇందులో చాలా స్పష్టంగా వివరించారు. హైదర్ షా కోర్టులోని ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాం. అందులో ఒక మహిళ ఆమె ఇతర నిందితులతో కలిసి ఆమె ఆ అపార్ట్మెంట్లో ఉండి తాము ఎవరము ఎందుకు వచ్చామనేది ఆమెను పరిచయం చేసుకున్నాము. పరిచయం చేసుకున్న తర్వాత తనిఖీలు నిర్వహించాము. ఆమె బ్యాగ్లోంచి దాదాపుగా 200 గ్రామ్ కొకైన్ తీసుకున్నాము. అట్లనే అక్కడికి వచ్చిన పెడ్లర్స్ వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో వాళ్ళు ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో ఆ కన్జ్యూమర్స్ పేర్లన్నింటినీ కూడా వెల్లడించారు. ఆ కన్జ్యూమర్స్ అందరినీ కూడా తాము వాళ్ళ పేర్లు రాసుకున్నాము. తర్వాత తిరిగి దీన్ని కన్జ్యూమర్స్ వివరాలను కూడా ఉన్నతాధికారులకు అందజేశాము. ఆ తర్వాత మరికొంతమంది సాక్షుల సాయంతో వెళ్ళి కన్జ్యూమర్స్ అందరినీ కూడా పట్టుకొని వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహిస్తే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చారు అంటూ మొత్తం ఈ ఆపరేషన్లో పాల్గొన్నది ఎవరెవరు, సాక్షులుగా ఎవరెవరు ఉన్నారు, అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, ఉన్నతాధికారులకు ఏ రకంగా లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు, అదే సమాచారాన్ని ఇతర శాఖల నుంచి వచ్చిన సాక్షులుగా వ్యవహరించిన వాళ్ళకు కూడా లిఖితపూర్వకంగా ఏ రకంగా వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ స్థాయిలోనే పొందుపరిచారు. అంటే మనం పవన్ అయితే కన్స్యూమర్ వివరాలు కూడా తీసుకోవడం వల్ల అంటే కేవలం ఎవరైతే పట్టుబడిన పెడ్లర్స్ ఉంటారో వాళ్లే కాకుండా కన్స్యూమర్లు ఇంకా ఎవరెవరు పెడ్లర్లతోటి లింకులు ఉంటాయో వాళ్ళందరి వివరాలు కూడా అందే అవకాశం ఉన్నందునే ఇలా చేస్తున్నారని ఫీల్ అవ్వాలా? ఖచ్చితంగా చాలా కేసులు ఎఫ్ఐఆర్ స్థాయిలో బలంగా కనపడుతాయి. ఎఫ్ఐఆర్ కడుతున్నారు, నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. కానీ చివరికి న్యాయస్థానాల దగ్గరకు వచ్చేసరికి సాక్షులు పక్కదారి పట్టడం, సాక్షులు లేకపోతే అటు నిందితుల వైపు చెప్పడం, లేకుంటే సాక్షులు సరిగ్గా సాక్ష్యం చెప్పలేకపోవడం, ఇవన్నీ కూడా కేసులు వీగిపోవడానికి కారణమవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కనుక గమనించినట్లయితే ఎక్కడా కూడా సాక్షి తప్పుకోవడానికి లేదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని సాక్షులుగా తీసుకొని ముందుగా రైడింగ్ చేస్తున్న చోటికి వెళ్ళడం, అక్కడ జరిగిన దాన్నన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ స్థాయిలోనే వాటినన్నింటినీ పెట్టడం అంటే కేసు బలంగా తయారవుతుంది. ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళు భవిష్యత్తులో తప్పించుకోలేకుండా వాళ్ళని ఖచ్చితంగా గ్రిల్ చేసే ఉద్దేశంతోనే ఈ రకంగా పోలీస్ శాఖ ఒక ముందడుగు వేసిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో డ్రగ్స్ కేసుల్లో ఎవరు పట్టుబడినా సరే వాళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించి ఎఫ్ఐఆర్ స్థాయిలోనే వాళ్ళు ఏమేం చేశారు, ఏం నేరం చేశారు అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇందులో పెడతారు. ఆ తర్వాత విచారణలో భాగంగా కొత్తగా వెలుగు చూసే అంశాలను అన్నింటినీ కూడా ఛార్జ్షీట్లో పెట్టి నిందితులు ఎవరు కూడా చట్టం చేతుల్లోంచి తప్పించుకోకుండా ఉండేందుకే ఈ రకంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇందులో పేర్కొన్న అంశాలన్నింటినీ సాక్షులుగా చాలామంది ఇందులో చెప్తూ ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సాక్షులుగా వ్యవహరించారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు మాట మార్చడానికో లేకుంటే కోర్టులో సాక్ష్యం ఇవ్వకుండా తప్పించుకోవడానికో అవకాశం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఏ రకమైన సాక్ష్యం ఇచ్చారో అదే రకంగా వాళ్ళు తర్వాత న్యాయస్థానంలో కూడా చెప్పాల్సి ఉంటుంది. తద్వారా ఒక నిందితులకి కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం జరగదు. కాబట్టి ఇది ఈ రకంగా ముందుకు వెళ్తే పకడ్బందీగా ముందుకు వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో డ్రగ్ ట్రేడింగ్ని లేకుంటే డ్రగ్ పెడ్లర్ల ఆట కట్టించవచ్చు, అట్లనే డ్రగ్ కన్జ్యూమర్ల ఆట కూడా కట్టించవచ్చు అనే భావనతో ఈ రకంగా ఎఫ్ఐఆర్ను తయారు చేశారని భావించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే 2017లో ఒక కేసు సినీ ప్రముఖులకు సంబంధించిన కేసు వచ్చింది. ఆ సందర్భంగా వినియోగదారులని అటు బాధితులుగానే కన్సిడర్ చేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులను ఉటంకిస్తూ అటు కన్జ్యూమర్స్ అందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కన్జ్యూమర్స్ను కూడా నిందితులుగా చేరుస్తూ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు, వాళ్ళు ప్రేరేపించడం ద్వారానే వీళ్ళు పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారనే దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. తద్వారా డ్రగ్స్ దందాకు చెక్ పెట్టినట్లు అవుతుందనేది ప్రభుత్వ భావనగా తెలుస్తుంది. దానిలోనే తెలంగాణ పోలీసులు ఒక అడుగు ముందుకేసి టీఎస్ స్నాప్ కావచ్చు, ఇతర పోలీసు అధికారులందరూ కూడా ఇకపై డ్రగ్స్ కేసు వ్యవహారాల్లో పకడ్బందీగా ఎఫ్ఐఆర్ స్థాయి నుంచే అడుగు వేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ రహిత తెలంగాణని తీర్చిదిద్దే విధంగా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా చర్యలు ఉండే అవకాశం ఉందా? కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఇప్పటికే నిన్న మనం చూసినట్లయితే డ్రగ్స్ వ్యవహారంలో 5 నైజీరియన్లతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు కావచ్చు, వ్యాపార ప్రముఖులు వాళ్ళందరూ కూడా దొరికారు. వాళ్ళందరూ కూడా చాలా కాలంగా వీళ్ళందరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఢిల్లీ నుంచి నేరుగా డ్రగ్స్ తీసుకొస్తున్నారు. 200 గ్రాములు 300 గ్రాములు డ్రగ్స్ తీసుకొస్తున్నారు. వాటిని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేసి వాళ్ళు ఎవరికి అనుమానం రాని విధంగా ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా తీసుకుంటున్నారు. నిన్న రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కావచ్చు, అట్లనే చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ నడిపించే వాళ్ళు చాలామంది దొరికిపోయారు. వాళ్ళందరికీ కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళందరికీ టెస్టులు నిర్వహించారు. ఇటీవల టీఎస్ న్యాప్ కొత్తగా టెస్టింగ్ కిట్లను కూడా సేకరించింది. వెంటనే ఎవరైనా అనుమానితుడు కనపడంగానే అతన్ని పరీక్ష చేసినట్లయితే అక్కడే అతనికి పాజిటివ్, డ్రగ్స్ తీసుకున్నట్లయితే పాజిటివ్గా వస్తుంది. ఆ రిపోర్ట్లన్నీ పెట్టి కోర్టులో పెట్టడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ రకంగా తెలంగాణ పోలీసులు రాబోయే రోజుల్లో డ్రగ్స్ విక్రేతలపైన, డ్రగ్స్ వినియోగదారులపైన ఉక్కుపాదం మోపేందుకు ఈ రకమైన వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.